ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మీరు ఎక్కువ స్కోర్ అనేది చేయగలరు. గ్రీన్ కలర్లో ఉన్నవి ఆల్రెడీ ఆన్సర్ చేశారు వచ్చని, సో ఆ రెండు చూడొద్దు. ఓన్లీ పర్పుల్లో మార్క్ ఫర్ రివ్యూ ఉన్నవి చదవడం కోసమే మీరు ఒక 40 సెకండ్స్ టైం వేస్ట్ చేశారు, వదిలేసి వెళ్ళిపోతారు 75 క్వశ్చన్స్కి. మరలా వెనక్కి వచ్చాక ఈ బిట్ మరలా చదవాలి, మైండ్లో గుర్తుండదు కదా, మరలా ఇంకొక 30 సెకండ్స్ టైం వేస్ట్ అవుతుంది. చూసారా ఇక్కడ లాజిక్ అర్థమైందా? హలో ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్బీ CBT1 ఎగ్జామ్ మనకి రేపటి నుంచి 25th నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ప్రతిరోజు కూడా 3 షిఫ్ట్స్ వైజ్ అయితే జరుగుతాయి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అనేది. సో ఎవరెవరికి ఏ షిఫ్ట్ వచ్చింది, ఎక్కడ సెంటర్ వచ్చిందని ఆల్రెడీ అందరూ కూడా చూస్తున్నారు. సో ఎగ్జామ్ హాల్ టికెట్స్ కూడా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. సో అయితే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, ఇవన్నీ మీకు తెలుసా? అవే మెయిన్ ఇంపార్టెంట్. ఎంత చదివాము అనేది ఇంపార్టెంట్ కాదండి, ఎలా అటెంప్ట్ చేయగలిగాము, ఎంత అటెంప్ట్ చేసాము అనేదే మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ బాగా చదివి అక్కడికి వెళ్ళి సరిగ్గా అటెంప్ట్ చేయకపోయినా నష్టపోతారు కదా. సో కొన్ని ట్రిక్స్ అనేది తెలియాలి, కొన్ని ఫాలో అవ్వాలి, ఎలా చేయాలి ఏంటి అనేది. మీకు బాగా ప్రిపేర్ అయ్యారు, బాగా వచ్చు, కానీ అక్కడ ఒక 2-3 బిట్స్ అనేది మీ టైము బాగా వేస్ట్ చేశాయి. సో మొత్తం మీరు పేపర్ కూడా కనీసం 60 మినిట్స్లో 75 బిట్స్ కంప్లీట్ చేయలేరు, చూడలేరు, కనీసం చదవలేరు, అటెంప్ట్ చేయడం తవ్వదీసు. సో టైం వేస్ట్ కదా. ఎంత కష్టపడి చదివి ఈ ఒక్కరోజు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడాన్ని ఆపేసుకున్న వాళ్ళు అవుతారు. సో మరి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే పెద్ద ఎక్కువ రావాల్సిన అవసరం లేదండి. CBT1 అనేది అందరికి కూడా తెలుసు, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే కదా. క్వాలిఫై అవ్వకుండా ఉన్నారు అంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్, ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్తో టైం వేస్ట్ చేసుకుంటారు కొన్ని బిట్స్తో. సో వాళ్ళు వచ్చిన బిట్స్ కూడా ముందు చదవకుండానే వదిలేసిన పరిస్థితి వస్తుంది. ఇంకా కొందరు ఏంటంటే కొందరు చదవక, లేదంటే కొందరు టెన్షన్ ఫీల్ అయ్యా ఎగ్జామ్స్, కొందరు ఎలా అటెంప్ట్ చేయాలో తెలియక. సో మనకి రాని వాటిని ఎలా స్కిప్ చేయాలి, వచ్చు అనుకున్న వాటిని ఎప్పుడు చేయాలి, ముందు వచ్చిన బిట్స్ ఎలా స్టార్ట్ చేయాలి, మనం ఇచ్చిన 60 మినిట్స్ని టైం సేవింగ్ చేసుకుంటూ ఫాస్ట్గా ఎలా చేయగలగాలి, సెకండ్ టైం మళ్ళీ వెనక్కి రావాలి అంటే ఎంత టైం సేవ్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఇవన్నీ మీకు తెలియాలి. సో CBT1 ఎగ్జామ్ అనేది సో మనకి బాగా యూజ్ చేసుకుంటే చాలా పాజిటివ్ ఉంది, మనకి ప్లస్ ఉంది. ఆఫ్లైన్ కంటే, ఆఫ్లైన్ అయితే మళ్ళీ టికెట్ పెట్టుకుని వెనక్కి వెళ్ళి చూడాలి ఎక్కడెక్కడ వదిలేసాం ఏంటి, అలా కాదు, క్లియర్గా మనకు చూపిస్తుంది. ఈ ఫలానా బిట్ మనం ఆన్సర్ చేసాం, దాన్ని చూడవసరం లేదు, ఈ బిట్ మీరు చేయలేదు, ఓకే ఇది మార్క్ చేసుకున్నారు అని చెప్పి మీకు కలర్ కోడింగ్తో మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో టైం వేస్ట్ అవ్వదు. సో మీరు బాగా యూజ్ చేసుకుంటే ఇది బాగా యూజ్ అవుతుంది. దానికంటే ఇంపార్టెంట్, ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా ప్రశాంతంగా వెళ్ళాలి, ఓకేనా. ఓకే, మీరు క్వాలిఫై అవ్వాలంటే 50% ఎగ్జాంపుల్గా తీసుకున్నా కూడా 75 మార్క్స్లో మీకు 35 to 45 మధ్యలో వస్తే చాలు, క్వాలిఫై అయిపోతారు. 35 to 45 మధ్యలో వస్తే క్వాలిఫై అయిపోతారు. 75కి 70 వచ్చేయాల్సిన అవసరం లేదు, 65 వచ్చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. ఇది తెలుసు కదా అందరికి కూడా. సో రాని వాటిని గెలికి, లేదా వచ్చిన వాటిని ఓవర్ కాన్ఫిడెన్స్తో, ఇచ్చిన 2 ఆప్షన్లు ఉంటాయి ఒక్కొక్కసారి. ఇక్కడ 25 కిలోమీటర్స్, ఇంకోటి 25 మీటర్స్ ఉంటుంది, మీరు ఆన్సర్ 25 వచ్చింది, ఈ యూనిట్స్ చూడకుండా పెట్టేస్తారు. ఆప్షన్ 1లో మనకి ఏలో 25 km ఉంది, మీకు వచ్చిన ఆన్సర్ యాక్చువల్గా 25, కానీ అది మీటర్ల కిలోమీటర్ల చూడకుండా కన్ఫ్యూజన్లో ఆప్షన్ Dలో ఇంకొక 25 ఉంటుంది, ఆప్షన్ Aలో ఒక 25 ఉంటుంది, యూనిట్స్ చేంజ్, కిలోమీటర్స్, మీటర్స్, మీరు ఫస్ట్ చూడగానే ఆప్షన్ పెట్టేస్తారు, రాంగ్ అయిపోతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ కూడా చేస్తారు, కష్టపడి చేసి చివరిలో మిస్టేక్ చేస్తారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ కోసం కొన్ని బిట్స్ ఇస్తారనమాట, అర్థమైందా. సో మీరు 35 to 45 ఈజీగా తెచ్చుకుంటారు. ఈ 75లో కూడా ఈజీగా అందరికీ వచ్చేలాగే ఒక 30 మార్క్స్ ఈజీగా ఉంటాయండి, అందరికి కూడా టైం వేస్ట్ అవ్వదు. అది మీరు వితిన్ 10 సెకండ్స్ లోపే ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ ఉంటాయి, లేదా 20 సెకండ్స్ లోపే ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. సో అవి సాల్వ్ చేయగలగాలి. తర్వాత కొంచెం మీడియంలో ఉన్నవి, మీకు రావు అనేవి కొంచెం టఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో వాటిని ఎలా స్కిప్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. ముందుగా మీరు ఎగ్జామ్కి, రేపే ఎగ్జామ్ అనుకుందాం, ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా ప్రశాంతంగా ఉండాలి. సో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఏంటి అనేది ముందుగా చూసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ గురించి చెప్తాను. వైజాగ్లో మనకి ఇప్పుడు ఈ జోన్స్ అనేవి 2 ఉంటాయి, చిన్న ముసిడివాడలో ఒకటి, శీలానగర్లో ఒకటి ఉంటుంది. సో మార్నింగ్ 9 o'clockకి మీకు ఎగ్జామ్ అంటే 8:30కి గేట్ క్లోజింగ్ టైం, 8:30 లోపు అక్కడికి మీరు చేరుకోలేకపోతే లోపలికి రానివ్వరు. అలా అని చెప్పి మీరు 8:30కి ఎగ్జాక్ట్గా వెళ్తే అది కూడా టెన్షన్గా ఉంటుంది. మీరు వెళ్ళే వెహికల్, బైక్ కావచ్చు, లేదా ఆటో కావచ్చు, బస్సు కావచ్చు, లేట్ అవ్వచ్చు, ఏదైనా ట్రబుల్ ఉండొచ్చు కదా. సో ఇలాంటివన్నీ ముందుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బెటర్. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ మంది ఉంటారు, సో వాళ్ళందరూ లైన్గా పంపిస్తారు లోపలికి, ఒక్కొక్కరిని వెరిఫై చేసి మీ హాల్ టికెట్, మీ ఆధార్ కార్డు, ఇద్దరు సేమ్ మ్యాచ్ అయ్యాయి లేదా, మ్యాచ్ అయిన వాళ్ళు లోపలికి వెళ్ళండి, మ్యాచ్ అవ్వలేదు
బయటికి రా, పక్కకు పో. సో తర్వాత మళ్ళీ బోల్డ్ వెరిఫికేషన్స్కి తలనొప్పులే ఉంటాయి, లాస్ట్లో టైం వేస్ట్ ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది. అందుకే ముందు వెళ్ళిపోతే మీకు కంగారు ఉండదు. ఎక్కువ మంది వస్తారు కదా 2 సెంటర్లు, ఇలా ఎన్ని సెంటర్లు అన్ని సెంటర్లకి, సో మీరు ముందుగా చేరిపోవాలి కదా. తర్వాత వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్తూ ఉంటారు, దగ్గరే కదా నాకు 2 కిలోమీటర్లే లేదా నాకు 20 కిలోమీటర్లు అని బైక్ మీద వెళ్ళిపోతూ ఉంటారు. సో కళ్ళలోకి డస్ట్ వెళ్ళిపోవచ్చు, కళ్ళు స్ట్రెయిన్ అవ్వచ్చు, రెడ్ అయిపోవచ్చు. అక్కడికి వెళ్ళాక మీరు స్ట్రెయిన్ అయిపోతారు. తర్వాత అక్కడికి స్ట్రెయిన్ అయిపోతారు, సరిగా చదవలేరు, మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ప్రశాంతంగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. వీలైతే మీ ఫ్రెండ్స్ని లేదా మీ పేరెంట్స్ని తీసుకుని వెళ్తే వాళ్ళు బయట ఎగ్జామ్కి డ్రాప్ చేసి వాళ్ళే వెయిట్ చేస్తారు. మీ బ్యాగ్, మీ మొబైల్ ఫోన్స్ ఇలాంటివి ఏమైనా లోపలికి అలౌ చేయని వస్తువులు ఏవైతే మీ దగ్గర ఉన్నాయో అవన్నీ వాళ్ళు పట్టుకొని కూర్చుంటారు. బెటర్ కదా, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు, అది ఇంకా బెటర్. లేదు అనుకుంటే అక్కడికి మీరు పట్టుకెళ్ళిపోతే మళ్ళీ అక్కడ కలెక్షన్ ఉంటుంది. మీ బ్యాగ్స్ అన్నీ ఒక దగ్గర, మీ ఫోన్స్ అన్నీ ఒక దగ్గర వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క సెంటర్లో రిసిప్ట్ ఇచ్చి మీ ఫోన్ తీసుకొని పెడతారనమాట. మన టెంపుల్స్ ఎలాగైతే తీసుకుంటారో అలా కలెక్షన్ చేసుకుని పక్కన పెట్టుకుంటారు. సో ఇక్కడ ఒకళ్ళు అలా చేస్తారు. కొందరు అయితే మనీ కూడా కలెక్ట్ చేస్తారు, 10 రూపీస్ అని, ఇలా వాళ్ళ ఇష్టం. సో ఇలాంటివన్నీ ఉంటాయి, ఇవన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. తర్వాత లోపలికి వెళ్ళాలంటే మీకు తెలుసు అందరు కూడా హాల్ టికెట్ అనేది ఉండాలి. అది బ్లాక్ అండ్ వైట్ అయినా, జెరాక్స్ అయినా, కంప్యూటర్ ప్రింటెడ్, కలర్ అయినా మీ ఇష్టం అనమాట. ఓకేనా, నలిగిపోకుండా నీట్గా పట్టుకొని వెళ్ళండి. తర్వాత కిందన ఫోటో అతికించాలి కదా. సో పైన ఏ ఫోటో ఉందో సేమ్ సిమిలర్ ఫోటో అతికించమని క్లియర్గా అక్కడ ఇచ్చాడు. సో ఆ ఫోటో ఉండేలాగా చూడండి. ఒకవేళ లేదు ఇంకా చేయలేము అనుకుంటే మరి వేరే ఆలోచించండి. లేదా అలాంటివి ఏదైనా ఉంటే మీ మొబైల్లో కానీ లేదా ఎక్కడైనా వెళ్ళి ప్రింట్ తీయించుకోండి. ఓకేనా, ఫొటోస్ సేమ్ ఉంటేనే బెటర్. లేదంటే మీ ఎగ్జామ్ సెంటర్లో కొంచెం వాళ్ళకి అంటే పంపించడం ప్రాబ్లం కాదు, మీరు జెన్యూన్ రీజన్ అయినా కూడా వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మీరు వేరే పర్సన్ పంపిస్తే తనలోపు ఉంటుంది, తర్వాత చాలా ప్రాబ్లం ఉంటుంది. సో అవన్నీ ఎందుకని, సిమిలర్ మ్యాచ్ అయిపోయి అనుకోండి వాళ్ళే పంపించేస్తారు. వాళ్ళకి మిమ్మల్ని ఆపడం ఏమీ సరదా కాదు కదా, ఇష్టం కాదు కదా. సో మీరు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉండాలంటే సేమ్ ఫోటో తీసుకొని అన్ని ఒరిజినల్స్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత చాలామందికి ఈ హాల్ టికెట్లో పేర్లు కొందరికి రాంగ్ ఉన్నాయి. ఈ ఇంటి పేరు లేదా స్టార్టింగ్ పేరు అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నాదే రాజా, ఫస్ట్ లెటర్ స్మాల్ ఆర్ ఉండి తర్వాత అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. చాలామంది ఇవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చాలామందికి ఇదే ప్రాబ్లం ఉంది హాల్ టికెట్లో. చాలామంది కామెంట్ చేస్తున్నారు అవి ఎలా వచ్చాయి. ప్రాబ్లం ఏం కాదండి, మీ పేరు ఎలా ఉన్నా ఏం కాదు, అంటే లెటర్స్ మ్యాచ్ అయితే చాలు. ఆర్ఏజే ఉందా లేదా పర్ఫెక్ట్గా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో కానీ లేదా ఆధార్లో కానీ ఎలా ఉందో అలా ఉంటే చాలు అనమాట. మీ హాల్ టికెట్లో అదే వస్తుంది, వాళ్ళు ఎలా చేస్తారు అక్కడ మీకు ఈ స్పెల్లింగ్ ఎలా ఉంది ఏంటి అని మిమ్మల్ని అయితే అడగరు. ఓకేనా, అదేం ప్రాబ్లం కాదు. తర్వాత ఇంకా చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు, అవన్నీ కూడా ఒకసారి చూద్దామండి. ఓకేనా, సో లాస్ట్ మినిట్ వెళ్ళి మీరు కంగారు పడకూడదు. అక్కడికి వెళ్ళి బ్యాగులు ఇలా ఫోన్లు ఇలాంటివన్నీ వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత మీరు లైన్ నుంచి వెరిఫై చేసుకుని లోపలికి వెళ్ళాలి కదా. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు ఫింగర్ ప్రింట్స్ తీసుకొని తర్వాత మీకు ఒక ఫోటో తీసి కూర్చోబెట్టి తర్వాత మీకు ఒక సిస్టమ్ అలాట్ చేసి అక్కడ కూర్చోబెడతారనమాట. ఓకేనా, ఒక వైట్ పేపర్ పెన్ను కూడా వాళ్ళే ఇస్తారు, మీరు ఏం పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఆ పేపర్ మళ్ళీ మీరు జోబులు పెట్టుకొని తేకూడదు, అక్కడే వాళ్ళకే ఇవ్వాలి. దాని మీద కూడా మీ పేరు మీ రోల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, అవి రఫ్ వర్క్ అనమాట, మీరు ఎంత చేశారు ఏంటి అనేది చూసుకోవడానికి. ఓకే, వాళ్ళే దగ్గరుండి మొత్తం లాగిన్ చేయిస్తారు. అదంతా ఒక ప్రాసెస్. గేట్ క్లోజింగ్ టైం తర్వాత ఈ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో 9 o'clock ఎగ్జామ్ అంటే 8:30కి లోపలికి వెళ్ళిపోతారు కదా గేట్ క్లోజింగ్. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా చేసి మీకు కూర్చోబెడతారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా డిస్టర్బ్ చేయకుండా అన్నీ చేయించేస్తారు. అప్పుడే లాగిన్ అన్నీ ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఉన్న సిస్టమ్స్ అన్నింటి దగ్గర కూడా లాగిన్ అయ్యిందా లేదని కన్ఫర్మ్ చేసుకుంటారు. మొత్తం 9 o'clock అవ్వకముందే ఒక 10 minutes ముందు అందరూ కూడా అయిపోయి రెడీగా ఉండమని చెప్తారు అప్పుడు ప్రశాంతంగా. అక్కడికి వెళ్ళాక ఏమీ రిమెంబర్ చేసుకోవద్దు, బిట్స్ ఏం చదివాము ఏంటి ఇప్పుడు అని చెప్పి ఇలాంటి కంగారు అయితే వద్దు. ఈ చదవడం గురించి తర్వాత లాస్ట్లో మాట్లాడదాం, ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేస్తాను. ఓకేనా, సో బండి మీద వెళ్తే మీకు ఐస్లో డస్ట్ పడవచ్చు లేదా కళ్ళు ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు. సో అక్కడికి వెళ్ళాక కళ్ళు స్ట్రెయిన్ అవ్వకూడదు, బాడీ కూడా జర్నీ వేసి ఇబ్బంది పడకుండా ప్లాన్ చేసుకోండి. అక్కడ ప్రశాంతంగా ఉండగలిగితే మీరు చేయగలరు. ఏమాత్రం డిస్టర్బ్ అయినా మీరు సరిగ్గా అటెంప్ట్ చేయలేరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మైండ్ చాలా రిలాక్స్గా ఉండాలి. అవి వెళ్ళే ముందు కూడా కొంచెం కరెంట్ అఫైర్స్ చూసేద్దాము, ఈ ఫార్ములాస్ చూసేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ మైండ్ డిస్టర్బెన్స్, టెన్షన్ పెరిగిపోద్ది, అంతే, ఏముండదు. ఆ రోజు ప్రశాంతంగా ఉండండి ఎగ్జామ్ రోజు మాత్రం. ఓకేనా, తర్వాత ఇలా ఎగ్జామ్కి చాలామంది ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఇలా లాస్ట్ అటెంప్ట్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇలా జరిగాయని చెప్పి. ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి మాకు తెలుసు 10 కిలోమీటర్లే ఉంది, సో నేను అరగంటలో వెళ్ళిపోతాను లేదా 10 minutes వెళ్ళిపోతాను చెప్పి బయలుదేరడం ఇలా చేస్తూ ఉంటారనమాట. సో బండి ఏమైనా ప్రాబ్లం వస్తే చేరుకోలేరు కదా, ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అదర్ స్టేట్స్కి వెళ్ళే వాళ్ళైతే ఇంకా ఇబ్బంది. ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయి ఉండండి, వెయిట్ చేయండి. అదే కానీ నాకు ఎక్కడే కదా తెలుసు కదా అనుకొని లేదా దగ్గరే చూపిస్తుందని చెప్పి తర్వాత వెళ్దాం ఆటోలో అనుకోవద్దు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే వాళ్ళని అడగలేరు, ఆటో ఎటు వెళ్తుందో తెలియదు, ఏ బస్ ఎటు వెళ్తుందో తెలియదు, మీరు సరిగ్గా రీచ్ అవ్వలేరు కదా.
సో ఓకేనా. తర్వాత లాగిన్ గురించి మీరు ఇబ్బంది పడొద్దు, వాళ్ళే దగ్గర ఉండి లాగిన్ చేస్తారు. మీ పేరు చెప్పాను కదా, సో స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ ఉంటే అయితే ప్రాబ్లం లేదు, పేర్లు మారిపోతేనే ఇబ్బంది. ఓకే, మీరు తీసుకెళ్లాల్సింది అందరికీ కూడా తెలుసు కదా, మీ హాల్ టికెట్తో పాటుగా ఆధార్ ఒరిజినల్, దాంతోపాటుగా పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేదా మీ కాలేజ్ ఐడి కానీ ఏదో ఒకటి, 2 మొత్తం మీద ఆధార్తో పాటు ఇంకొకటి, మొత్తం 2 ఐడి ప్రూఫ్స్ అయితే ఒరిజినల్ తెమ్మని వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. ట్రైన్ టికెట్ అనేది మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మీరు ఆల్రెడీ బుక్ చేసుకుని ఉంటారు, కాల్ లెటర్ ఉంది కదా, సిటీ ఇంటిమేషన్ లెటర్లో అది పట్టుకెళ్తే వాళ్ళే చూసి మీకు ఫ్రీగా రిజర్వేషన్ అయితే చేసిస్తారు స్లీపర్లో. ఓకే, చేసుకున్న వాళ్ళు ఓకే, చేయని వాళ్ళు అయితే మాత్రం అవ్వదు. అది పట్టుకొని వెళ్ళిపోతామని చాలామంది చెప్తున్నారు. అది పట్టుకొని వెళ్ళిపోతే మీరు ట్రైన్ కాలి లేకపోతే ఇబ్బంది పడతారు మీరే. అది పట్టుకొని వెళ్తే మళ్ళీ దాంతోపాటు మీరు ఈ క్యాస్టే అని వాళ్ళు ప్రూవ్ చేయడం కోసం ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పట్టుకొని వెళ్ళాలి. అంత తలనొప్పి, ఒరిజినల్ పట్టుకెళ్ళడం ఎందుకు వేస్ట్ కదా. సో ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట. ఓకేనా. తర్వాత ఈ ఎగ్జాంపుల్ మనకి ఈ వైజాగ్లో 2 ఉన్నాయి కదా ఎగ్జామ్ సెంటర్లు. ఏంటంటే ఉన్నాయండి మనకి, చిన్నమసూరివాడలో ఒకటి, శీలానగర్లో ఒకటి ఉంది. చిన్నమసూరివాడలో ఉన్నదంటే మనకి పెందుర్తి నుంచి ఎన్ఏడి మధ్యలో ఉంటుందండి. పెందుర్తి నుంచి అయితే ఒక 10 కిలోమీటర్లు, పెందుర్తి నుంచి అయితే ఒక 2 కిలోమీటర్లు, ఎన్ఏడి నుంచి అయితే ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందండి ఆ రోడ్లు. 10 కిలోమీటర్లు కదా, మనం అరగంటలో వెళ్ళిపోతాం, పావు గంటలు వెళ్ళిపోతాం అనుకోవద్దు. ముందుగానే వెళ్ళిపోయేలా ప్లాన్ చేసుకోండి. అవి హెవీ ట్రాఫిక్ లైన్స్, బాగా ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో లేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ, ఆటోలైనా బస్సులైనా బైక్ అయినా సరే. ఓకే, మీరు ప్లాన్ చేసుకొని చూసుకోండి. రోడ్లోనే ఉంటుంది, పెందుర్తి నుంచి ఎన్ఏడి మధ్యలో. పెందుర్తి నుంచి 2 కిలోమీటర్లు, ఎన్ఏడి నుంచి అయితే ఒక 10 km అన్నమాట. అలాగే ఈ శీలానగర్దే, ఈ ఎన్ఏడి నుంచి శీలానగర్ది గాజువాక వెళ్ళే రోడ్లో ఉంటుంది. అది ఒక 6 km, ఒక ఎన్ఏడి నుంచి 6 కిలోమీటర్లు. అది కూడా మీరు ఒక పావు గంట 15 minutes అయితే పడుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టొచ్చు ఒక్కోసారి ట్రాఫిక్ ఉంటే. సో ముందుగా వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. ఓకేనా. కాంప్లెక్స్ నుంచి అయితే తెలుసు కదా అందరూ కూడా, కాంప్లెక్స్ నుంచి వస్తే విశాఖపట్నం కాంప్లెక్స్ నుంచి ఎన్ఏడి వచ్చి, ఎన్ఏడి నుంచి కాంప్లెక్స్ నుంచి వచ్చిన తర్వాత ఎన్ఏడి నుంచి ఒకవైపు గాజువాక వైపు ఏమో శీలానగర్ ఉంటుంది, పెందుర్తి ఏమో ఇటువైపు కొత్త వలస, ఎస్కోట, ఈ రోడ్డు అరకు రోడ్డు ఉంటుంది కదా, ఇటువైపు ఉంటుంది అనమాట. ఓకే, మీరు దాన్ని సరిగ్గా చూసుకొని ప్లాన్ చేసుకోండి. కాంప్లెక్స్ నుంచి ఎన్ఏడి ఒక 10 km ఉంటుంది. ఓకేనా, ఎన్ఏడి కాంప్లెక్స్ అది కూడా ఈజీగా హాఫ్ అన్ అవర్ పట్టేస్తుందండి. చూసుకోండి, కాంప్లెక్స్ నుంచి మీరు ఎగ్జామ్ సెంటర్ దేనికి వెళ్ళాలన్నా మినిమం 1 hour పట్టేయచ్చు ట్రాఫిక్ ఉంటే. సో ముందే ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ 75 మార్క్స్కి ఉందనుకుందాం. 75 మార్క్స్కి ఉంది. అందులో అందరికీ కూడా ఈజీగా వచ్చేలాగా ఒక 35 మార్క్స్ వరకు ఉంటాయండి. 35 మార్క్స్ ఈజీగా వచ్చేలా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయగలుగుతారు ఎవరైనా. ఈజీ క్వశ్చన్స్, దీనికి మహా అయితే 10 to 20 seconds లోపే ఆన్సర్ చేయగలరు. మీరు చదవడము, ఆన్సర్ చేయడం మొత్తం కలిపి. అంటే కొన్ని అయితే ఇప్పుడు ఈ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ అయితే మీరు చదివిన వెంటనే ఆన్సర్ తెలుస్తుంది కదా. సో అలాంటివి ఒక 10 seconds లోపుగానే ఆన్సర్ చేస్తారు. 5 to 10 seconds లోపు చదవడం, ఆన్సర్ పెట్టేయడం. సో టైం సేవింగ్ ఎక్కడ అవుతుంది మీకు, ఇలాంటి త్వరగా చేయగలిగే అవి. ఇలాంటివి ఎన్ని ఉంటాయి మొత్తం మనకి, ఒక 35 వరకు కూడా ఉంటాయండి. 35 వరకు. సో మనకి మొత్తము 75 మార్క్స్కి ఉంటుంది కదా, అందులో 50% వేసుకున్నా కూడా మనకి 35 to 45 వస్తే ఈజీగా క్వాలిఫై అయిపోతారు. సగం వస్తే చాలు, క్వాలిఫై అయితే అయిపోతారండి, ప్రాబ్లం కాదు. ఓకేనా. అలా అని చెప్పి రాదు అని చెప్పి మీరు ఏ పడితే పెట్టద్దు, దాని గురించి ఇప్పుడు మాట్లాడదు. ఓకేనా. ఈ 35 ఇంకొక 40లో ఒక 20 మీరు చేయగలరు, కానీ కొంచెం టైం పడుతుంది. నియర్లీ 1 minute వరకు కూడా టైం పట్టచ్చు. అంటే 30 seconds నుంచి 1 minute వరకు టైం పట్టేవి 20 ఉంటాయి. ఆన్సర్ చేసేస్తారు, కానీ ఇక్కడ ఆప్షన్స్ మనకు కన్ఫ్యూజ్ చేసేలా ఉంటాయి. ఓకేనా. ఆన్సర్లు ఒక 5 minutes అని ఒకటి, 5 seconds అని ఒకటి, 5 hours అని ఒకటి, ఇలా ఇస్తారండి. ఓకేనా, ఇలా ఇస్తారు. సో మీరు ఆన్సర్ సాల్వ్ చేసినప్పుడు యూనిట్స్ని ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారేమో, డౌట్ వచ్చి ఆన్సర్ చూసాక మరలా ఇంకొకసారి చేయాల్సి వస్తుంది. సో ఇలా కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ కూడా ఒక 20 వరకు ఉంటాయి. సో ఇవి జాగ్రత్తగా చేయాలి. కొన్ని ఏమేమి చేస్తారు చూడండి, 4 ఆప్షన్లు ఉన్నాయి. 25 kilometers ఒకటి, 40 km ఒకటి, 22 meters ఒకటి, 25 meters ఒకటి. ఇలా ఉంటే మీకు ఆన్సర్ వచ్చింది 25 meters వచ్చింది. మీరు ఆన్సర్ జాగ్రత్తగా చూస్తే ఓకే, పొరపాటును చూడకుండా 25 ఆన్సర్ వచ్చింది, 25 మ్యాచ్ అయిందని ఆప్షన్ 1 పెట్టేసారు అనుకోండి, తొందరలో రాంగ్ అయిపోతుంది. సో ఇలా కన్ఫ్యూజ్ చేసి సిమిలర్ ఆన్సర్స్ ఉండే క్వశ్చన్స్ ఉంటాయండి, ఒక 20 వరకు, 10 to 20 వరకు. సో ఇక్కడే మీరు జాగ్రత్తగా చేయాలి, యూనిట్స్ మ్యాచ్ అయ్యేలాగా. లేదంటే ఇక్కడ ప్రాఫిట్ ఉంటుంది, ఇక్కడ లాస్ ఉంటుంది. ఇక్కడ 20 లేకపోతే 10 ప్రాఫిట్ 10 లాస్ ఉంది. తర్వాత ఒక 15 ప్రాఫిట్ 20 ప్రాఫిట్ ఉంది. మీకు ఆన్సర్ 10 వచ్చింది, అది లాస్. కానీ ఇక్కడ మీరు 10 చూసి రైట్ పెట్టేశారు అనుకోండి, ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయిపోతుంది, ఇది ప్రాఫిట్. సో ఇలా కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ ఉంటాయండి.
సో ఇలాంటివి చూసుకోవాలి. ఇంకొక 20 కొంచెం కష్టమైన క్వశ్చన్సే ఉంటాయి. ఓకేనా, మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ 35, ఇక్కడ ఒక 20, 35కి ఒక 30 తెచ్చుకున్నా, ఈ 20లో కొంచెం కష్టపడి చేస్తే ఒక 10 తెచ్చుకున్నా ఇక్కడ ఆల్రెడీ మీకు 40 ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా ఈ 20 అనేది కొంచెం టైం ఎక్కువ పట్టేవి, 2-3 సార్లు చేస్తే కానీ రావు అనేవి కూడా ఉంటూ ఉంటాయి. సో ఇవి బాగా వచ్చి చేయగలను అనుకుంటే పెట్టాలి, లేదంటే స్కిప్ చేయాలి. ఓకేనా, ఇలాంటివి అనమాట. సో యావరేజ్గా మీరు ఇక్కడ 45 వరకు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈ 20లో ఒక 5 అని చేయగలుగుతారు కదా కదా. సో ఇప్పుడు ఏంటంటే ఎలా చేయాలి అంటే చూడండి, మీరు ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి 75 క్వశ్చన్స్ కూడా చదవగలగాలి. మీ ఇచ్చిన 60 నిమిషాల టైంలో చదవగలగాలి, మరలా వెనక్కి వచ్చి చేయగలగాలి. చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూశారు, వచ్చు, ఆన్సర్ పెట్టండి. సెకండ్ క్వశ్చన్ చూశారు, వచ్చు, ఆన్సర్ పెట్టండి. థర్డ్ క్వశ్చన్ చూశారు, రాదు, వదిలేయండి. ఫోర్త్ క్వశ్చన్ చూశారు, రాదు, వదిలేయండి. ఫిఫ్త్ క్వశ్చన్ చూశారు, వచ్చు, ఇది వచ్చు, చేయగలరు, కానీ కొంచెం టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి చదువుతున్నాము, అమ్మో చేయడానికి టైం పడుతుందేమో, టైమ్ అండ్ స్పీడ్ డిస్టెన్స్ అన్నీ కలిపి వచ్చాయి, సో ఇది కొంచెం టైం పడుతుందేమో అనుకున్నారు. ఇప్పుడు చదవడానికే ఒక 30 సెకండ్స్ టైం పడుతుంది, మరి టైం వేస్ట్ అవుతుంది కదా. దాన్ని ఏం చేస్తారు, చేయగలమేమో అనుకుంటే ఆల్రెడీ సగం చదివేస్తున్నారు, బిట్టు చేసేయండి. అలా కాకుండా చూసిన వెంటనే ఇది రాదేమో అనిపిస్తే మాత్రం దాన్ని మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది కింద, దాన్ని టిక్ పెట్టుకోండి. ఓకేనా, రాని మాత్రం వదిలేయండి. అలా లైన్గా 75 వరకు కూడా అలా వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, ఏదైనా ఒక బిట్ చదివారు, కొంచెమే చదివి ఇది రాదు అనుకుంటే వదిలేయండి. కొంచెమే చదివి ఇది వస్తుంది కానీ టైం పట్టేస్తుంది ఏమంటే దాన్ని స్కిప్ చేసేయండి. లేదు ఆల్రెడీ బిట్ మొత్తం చదివేసారు, చేయగలము, కానీ ఒక 2 మినిట్స్ టైం పడుతుందని కూడా దాన్ని చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ చదవడం కోసమే మీరు ఒక 40 సెకండ్స్ టైం వేస్ట్ చేశారు, వదిలేసి వెళ్ళిపోతారు 75 క్వశ్చన్స్కి. మరలా వెనక్కి వచ్చాక ఈ బిట్ మరలా చదవాలి, మైండ్లో గుర్తుండదు కదా, మరలా ఇంకొక 30 సెకండ్స్ టైం వేస్ట్ అవుతుంది. చూసారా ఇక్కడ లాజిక్ అర్థమైందా? ఈ క్వశ్చన్ చేయగలరు కానీ ఒక 2 మినిట్స్ టైం పడుతుందని చదవక ముందే మీకు అర్థమైతే దాన్ని డైరెక్ట్ వెంటనే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి. లేదు ఇది చదివేశారు ఆల్రెడీ బిట్ మొత్తం, ఇది చేయగలరు కానీ కొంచెం 1 మినిట్ టైం పడుతుందన్నా కూడా అప్పుడే చేసేయాలి. అర్థమైంది, అప్పుడే చేసేయాలి. లేదంటే ఈ చదివే టైం ఏది ఉందో మరలా వెనక్కి వచ్చి చదవడానికి ఇంకోసారి మీకు టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా, చూసుకోండి, ఇది లాజిక్. ఓకేనా, మీకు కనిపిస్తూ ఉంటుంది, మీరు కంగారు పడిపోవద్దు. ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయింది, లేదంటే ఆల్రెడీ 15 మినిట్స్ అయిపోయింది, ఇదేంటి నేను చూస్తే 10 బిట్సే చేశాను అనుకోవద్దు. ఓకేనా, టైం అవుతూ ఉంటుంది, ఏం ప్రాబ్లం కాదు. మీరు 40 బిట్స్ వెళ్ళినప్పటికీ ఒక్కొక్కసారి 50 మినిట్స్ కూడా అయిపోతుందండి. సో ఇంకా 10 మినిట్స్ టైంలో ఇక్కడ 35 బిట్స్ ఉండిపోతాయి. చదవగలరా? చదవలేరు. అందుకే మీరు ఏంటంటే స్టార్టింగ్లోనే ఫాస్ట్గా చేయగలిగి ఏమున్నాయో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. 1 మినిట్ లోపే వెళ్ళిపోతున్నారు, 40 సెకండ్స్ లోపే ఆన్సర్ చేయగలిగితే, చదివి ఆన్సర్ చేయగలిగితే మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. సో అలాంటివి చాలా ఉంటాయి, ఎలా చూసినట్టే పెట్టేవచ్చు అనమాట. రీజనింగ్ కూడా అలాగే ఎలా చూసినట్టు ఎలా పెట్టేవచ్చు. సో అవన్నీ అక్కడ టైం సేవ్ అవుతుంది. ఈ మ్యాథ్స్ ఇలాంటి వాటిలో టైం అనేది మీకు కన్జ్యూమ్ అవుతుంది. ఈ జనరల్ సైన్స్, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ ఇలాంటివన్నీ కూడా మీకు ఏంటి చదివిన వెంటనే ఆన్సర్ తెలిస్తే పెడతారు, లేదంటే వదిలేస్తారు. సో వెంటనే మీరు వితిన్ 20 సెకండ్స్ లోపే మీరు అక్కడ ఆన్సర్ చేస్తారు, అక్కడ టైం మిగులుతుందా, ఆ మిగిలిన టైం మిగతా బిట్స్కి మీరు కన్జ్యూమ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. వచ్చిన వాటిని వెంటనే పెడతారు, రాదు అనుకున్న దాన్ని వదిలేస్తారు, ఇది వచ్చేమో తర్వాత చేద్దాం వచ్చు అనుకున్న దానికి మార్క్ ఫర్ రివ్యూ చేస్తారు. సో వెనక్కి వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఒక మార్క్ టెస్ట్ ఏదో ఒకటి. ఓకే, మీకు అర్థం అవ్వడం కోసం మాక్ టెస్ట్లో చూపిస్తాను చూడండి. అంటే మనం మార్క్ ఫర్ రివ్యూ ఎలా పెట్టుకోవాలి, రాని వాటిని ఎలా వదిలేస్తే ఎలా కనిపిస్తుంది, ఏ కలర్లో కనిపిస్తుంది అన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను. మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా వదిలేయాలి, ఎలా స్కిప్ చేయాలి, మళ్ళీ వెనక్కి ఎలా రావాలి. ఓకే, ఈ విధంగా ఉన్న తర్వాత వాళ్ళ దగ్గర నుండి లాగిన్ చేయిస్తారండి, మీకేమీ కంగారు పడొద్దు, ప్రాబ్లం లేదు. ఓకేనా, ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత లాంగ్వేజ్ మీరు ఆల్రెడీ తెలుగులో పెట్టుకున్నారు కాబట్టి తెలుగు, అలాగే అక్కడ డిఫాల్ట్గా ఇంగ్లీష్ అందరికి కూడా ఉంటుంది. ఓకేనా, ఇవి పెట్టి దగ్గర నుండి వాళ్ళే లాగిన్ చేస్తారు. టైం అవ్వగానే మార్నింగ్ 9 o'clock అవ్వగానే మీకు పేపర్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అందరికీ ఒకేసారి. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ ఉంది, క్వశ్చన్ ఇక్కడ ఉంది, దాని ఆన్సర్ ఇక్కడ ఉంది. ఓకేనా, ఇక్కడ దాని ఆన్సర్ ఇక్కడ ఉంటాయి ఆప్షన్స్. ఓకే, ఇది క్వశ్చన్, ఇది ఆప్షన్స్. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ మీకు ఇక్కడ తెలుగులో వచ్చింది అనుకోండి, మీకు అది అర్థం కాకపోతే ఇంగ్లీష్ చదవాలనుకోండి ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇంగ్లీష్ని తెలుగుని మార్చి చేంజ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇవి క్వశ్చన్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ చూడండి, ప్రజెంట్
మీరు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నారు, ఎక్కడైతే ఉందో అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆన్సర్ చేయనివి అన్నీ కూడా చూడండి, నాట్ ఆన్సర్డ్, ఆన్సర్ చేయనివన్నీ కూడా ఇక్కడ ఈ మెరూన్ కలర్ లాగా ఉంది కదా, రెడ్ కలర్ దగ్గరలో, సో ఈ కలర్లో ఉండిపోతాయి. ఆన్సర్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోయాం, మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోయాం. ఓకేనా, ఇలా. అలాగే నాట్ విజిటెడ్ చూడండి, ఇక్కడ ఈ వైట్ కలర్ లాగా ఉండిపోయి కదా, ఇవన్నీ కూడా మనం నాట్ విజిటెడ్, ఇంకా మనం చూడలేదు. చూడండి, ఫోర్త్ క్వశ్చన్ తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ 9th క్వశ్చన్కి వెళ్ళిపోయాను, 10th క్వశ్చన్ చూసాను, ఆన్సర్ చేయలేదు ఇంకా ఏమీ కూడా. చూడండి, ఓకేనా. చేసినప్పుడు 5th, 6th, 7th క్వశ్చన్స్ ఏం చేసాము, అసలు నేను చూడలేదు. ఇప్పుడు నేను ఎలాగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ 55 క్వశ్చన్కి వెళ్ళిపోయాను, 55వ క్వశ్చన్కి. చూడండి, ఈ ముందువన్నీ కూడా వైట్ కలర్లో ఉండిపోయింటే నేను చూడలేదు, చూడకుండానే అక్కడ వరకు వెళ్ళిపోయాను అనమాట. అర్థమైందా? సో ఇలా మీకు ఐడెంటిఫికేషన్ గుర్తుంటుంది. ఓకే, ఇవి నేను చూడలేదని చెప్పి పైన క్లియర్గా ఇస్తారు. చూడండి, ఆన్సర్ చేస్తే ఏ కలర్ వస్తుందండి, గ్రీన్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 5th క్వశ్చన్కి వచ్చాను, ఇందులో చూశాను ఆన్సర్ ఏదో ఒకటి, ఇది కరెక్ట్ అని కాదు చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఆప్షన్ 2 మనకు రైట్ ఆన్సర్ అనుకుంటే దాన్ని టిక్ పెట్టానా. ఓకే, ఇక్కడ చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది, అంటే ఈ ఆప్షన్ని సేవ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూపించమని అర్థం. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే అది సేవ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ 5th క్వశ్చన్ ఏ కలర్ వచ్చింది, గ్రీన్ కలర్. అంటే 5th నేను ఆన్సర్ చేశాను, 5th ఆన్సర్ చేశాను. ఆన్సర్ చేసినవన్నీ కూడా గ్రీన్ కలర్లో వస్తాయి, ఆన్సర్ చేయనివన్నీ ఈ మెరూన్ రెడ్ కలర్ లాగా వస్తాయి. చూడని క్వశ్చన్స్ అన్నీ ఏ కలర్లో వస్తాయి, వైట్ కలర్లో ఉంటాయి, ఇంకా చూడలేదు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ ఏంటంటే చేయగలను, కానీ ఇప్పుడు నేను దీనికి ఒక 1 minute టైం పట్టేస్తుంది, నేను ఇప్పుడు టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్, అంటే దీన్ని మార్క్ ఫర్ రివ్యూ చేసి మార్క్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూపించమని అర్థం. అంటే చూడండి, మనకి ఇప్పుడు ఏమైంది, 6th క్వశ్చన్ ఏ కలర్, పర్పుల్ కలర్లోకి మారిపోయి రౌండ్గా వచ్చింది చూసారా. సో మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే ఇది నాకు వచ్చు, ఇప్పుడు చేయను, టైం వేస్ట్ చేయను, లాస్ట్లో టైం మిగిలినప్పుడు చేసుకుంటానని అర్థం. అర్థమైంది కదా. సో ఈ విధంగా అనమాట. ఓకే, ఇక్కడ ఈ కలర్ కోడ్స్ మనకు బాగా గుర్తుంటే అర్థమవుతుంది. పైన ఉంటాయి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే మీరు కన్ఫ్యూజన్ లేకుండా మీరు చూసిన వెంటనే డౌట్ రాకుండా. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నాకు ఒక క్వశ్చన్ ఇది ఉంది, ఇందులో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అనుకున్నాను, కానీ 90% కరెక్టే, కానీ ఇంకా చిన్న డౌట్ ఉంది, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే దీన్ని టిక్ పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టకూడదు. డౌట్ ఉంది కదా, ఉంచుతాము, లేదంటే లాస్ట్లో తీసేద్దాము అనుకుంటే ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ పెట్టాలి. అప్పుడు ఏంటవుతుందంటే ఇది ఆన్సర్ అయిపోయింది, కానీ దాని మీద డౌట్ ఉంది, మళ్ళీ ఒకవేళ టైం వెళ్తే వెనక్కి వచ్చి చూద్దాం. 90% మీకు కన్ఫర్మేషన్ ఉంటేనే అది ఆన్సర్ పెట్టండి, లేకపోతే డౌట్ ఉంటే వద్దు. ఓకేనా, అంటే ఇలాంటివన్నీ ఏంటంటే తెలుసు మ్యాక్సిమం రాంగ్ అయితే అవ్వచ్చు కొంచెం, అంటే నెగిటివ్కి వెళ్ళే అవకాశం ఉన్నా పర్లేదు, పోయినా పర్లేదు అనుకుంటే అలాంటివి పెట్టాలి. ఓకేనా, నెగిటివ్ మార్క్స్ ఎలాంటివి పెట్టాలి, నాకు ఆల్మోస్ట్ తెలుసు పోనీలే అనుకునే పెట్టాలి తప్ప నాకు ఏమీ తెలియదు అనేసి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఏదో ఒకటి వస్తే రాని లేకపోతే లేదనేది పెట్టద్దు. తెలిస్తే పెట్టండి, డౌట్ ఉన్నా కూడా. అలాంటివి మ్యాక్సిమం రాంగ్ అనుకుంటే మాత్రం పెట్టద్దు. సో అప్పుడు దానికి ఇక్కడ చూడండి సేమ్ పర్పుల్ కలర్లో వచ్చి కింద నా నోట్ సింబల్ వచ్చింది, నోట్ ప్యాడ్ లాగా. అంటే అర్థం ఏంటంటే దీన్ని ఆన్సర్ చేసి రివ్యూ పెట్టావు, ఆన్సర్ చేసావు కానీ ఇంకా డౌట్ ఉంది, మళ్ళీ టైం మిగిలితే వెనక్కి వచ్చి చూడు అని అర్థం. అర్థమైంది కదా. సో ఇది చూడండి, ఇక్కడ ఇంత పెద్ద క్వశ్చన్, దీన్ని చదవడానికి చాలా టైం పడుతుంది అనుకున్నాను, అప్పుడు ఏం చేస్తాను, చేయగలను, ఆటోమేటిక్ తెలుస్తుంది. సో దీన్ని డైరెక్ట్గా మార్క్ ఫర్ రివ్యూ చేసుకుంటాను. ఓకేనా, 8th క్వశ్చన్ ఏమైంది, మార్క్ ఫర్ రివ్యూ చేసి నెక్స్ట్ కొట్టాను, 8th కూడా మార్క్ అయింది, లాస్ట్లో అయిపోయాక మళ్ళీ వెనక్కి వస్తానమాట. ఓకేనా, చూడండి ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టుక్ ప్లేస్ ఇన్ అని ఉంది. చూడండి ఈ క్వశ్చన్ ఉంది, చదివేశాను, చిన్న క్వశ్చనే, కానీ దీని గురించి గుర్తు చేసుకోవాలి, ఈ ఇయర్స్లో ఏదన్నది తెలుసు, కానీ ఇప్పుడు గుర్తు చేసుకోవడానికి ఆలోచిస్తే టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఆన్సర్ చేయొద్దు, తెలియదు, ఇంకా పూర్తిగా తెలియదు కదా, ఇది కూడా మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవాలి. మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుని మళ్ళీ వెనక్కి రావాలి. ఓకేనా, ఇలా అనమాట. ఇవి తెలిసిన వాటిని ఓకే టిక్ పెట్టేస్తారు, సేవ్ అండ్ నెక్స్ట్ కొడతారు, తెలియకపోతే వదిలేస్తారనమాట. ఈ విధంగా వెళ్తారు. అలాగ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 75 క్వశ్చన్స్ వరకు వెళ్ళిపోయాను. ఇంకా నాకు టైం ఒక 10 minutes 5 minutes మిగిలింది అనుకుందాం. ఓకేనా, చూడండి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఓకేనా, టిక్ పెట్టారు. ఓకే, టిక్ పెట్టారు, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే 75 క్వశ్చన్స్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు టైం మిగిలింది అనుకున్నారు, ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు, ఈ కలర్లో ఉన్నవన్నీ చూడొద్దు, ఎందుకంటే ఆన్సర్ చేయలేదు అంటే అర్థం ఏంటి, మీకు అది తెలీదు, మార్క్ చేసుకోలేదు కదా, మీకు అది తెలీదు, మళ్ళీ చూసిన టైం వేస్ట్. చూడండి మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్తే టైం వేస్ట్ కదా. సో ఇలా నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళకుండా చూసుకోండి. 5th ఆన్సర్ చేస్తారు, ఇవి 4 నాకు తెలీదు, 6th ఉంది, ఓకే ఇది రివ్యూ పెట్టుకున్నాను, సో ఒకసారి చూద్దామని 6th క్వశ్చన్కి డైరెక్ట్ వెళ్ళిపోయి సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఓకేనా, తర్వాత 7th చేస్తారు, ఆల్రెడీ డౌట్ ఉంటే ఒకసారి చూడండి, లేదంటే మిగతావి ఏవైతే ఆల్రెడీ మార్క్ చేసుకున్నారో చేయడం కోసం అవి చూడండి, ఇది ఆల్రెడీ చేసి ఉన్నారు కదా, తర్వాత చూద్దాం దాని సంగతి. ముందు
ఈ మెరూన్లో ఉన్నవన్నీ కూడా అవ్వగొట్టేయండి మరలా. ఈ 2 నాకు వచ్చు, టైం పడుతుందని వదిలేశాను. సో అవి వెనక్కి వెళ్ళి చూసుకొని అవి చేసేయండి. ఇంకా ఒక 5 నిమిషాలు ఎంత టైం మిగిలితే అప్పుడు ఈ ఆల్రెడీ ఆన్సర్ చేసి ఈ టిక్ పెట్టి మార్క్ చేసుకున్నారు కదా, ఆన్సర్ చేసి మార్క్ చేసుకొని తెలిసినవి టిక్ పెట్టినవి అనమాట, అది చూడండి. అవి కూడా అయిపోయి ఇంకా ఏమి లేవు, ఇంకా మీకు టైం మిగిలితే అప్పుడు చేయని బిట్స్ ఒకటి చూడండి. ఏవైతే మీరు ఆన్సర్ చేయలేదో అంటే రావు అనుకున్నది చేస్తారో అవి కూడా ఒక్కసారి చూడండి, తెలిస్తే పెడతారు లేకపోతే లేదు. పొరపాటున ఈ క్వశ్చన్ దీనికి ఆన్సర్ చేస్తారు కానీ ఇది కాదని తెలుసు మీకు, దీనికి ఆన్సర్ తెలియదు, అయ్యో ఇది నాకు తెలీదు, ఇది రాంగ్ పెట్టేసని అనవసరంగా ఇది నాకు వద్దు, ఇప్పుడు ఎలా ఆప్షన్ పోతుందా పోదా అంటే ఏది నొక్కినా మళ్ళీ అది దానికి వెళ్ళిపోతుంది, దీన్ని క్లియర్ చేయడం ఎలా అని చెప్పి కొందరు కంగారు పడతారు. తెలుసు ఇక్కడ కనిపిస్తుంది అందరికీ, చాలామంది తెలుసు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, కంగారు పడతారు. అలా కంగారు పడద్దు. ఇందులో ఆప్షన్ ఏది కాదు, పొరపాటు టిక్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ చూడండి క్లియర్ రెస్పాన్స్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తే ఆప్షన్ ఏదైతే పెట్టారో అది పోతుంది అనమాట. సో హ్యాపీ. ఓకేనా, చూడండి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అంటే దాన్ని ఇప్పుడు దీని రివ్యూ గురించి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళామని అర్థం. క్లియర్ రెస్పాన్స్ అంటే మీరు పెట్టిన ఆప్షన్ని క్లియర్ చేయమని. ఓకేనా, ప్రీవియస్ అంటే ముందు దానికంటే ముందు పెట్టి వెళ్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అంటే ఈ క్వశ్చన్ సేవ్ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇలా వస్తూ ఉంటాయి. ఓకేనా, ఇవి నెక్స్ట్ ఇలా అర్థమైంది కదా. మనకు తెలియాల్సింది ఏంటి, నాట్ ఆన్సర్ చేసినవి గ్రీన్ కలర్లో ఉంటాయి, నాట్ ఆన్సర్ అయితే మనకి ఇక్కడ ఈ రెడ్ కలర్ లాగా ఉంటాయి. నాట్ విజిటెడ్ చూడలేదు ఇంకా ఈ బిట్ అనుకుంటే వైట్ కలర్లో ఉండిపోతాయి. మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే ఇలా పర్పుల్ కలర్లో ఉంటాయి. మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్ చేసి పెట్టుకుంటే ఈ విధంగా పర్పుల్ కలర్తో పాటుగా చిన్న గ్రీన్ కలర్ నోట్ ప్యాడ్ లాగా వస్తుంది. సో ఇది తెలిస్తే మీరు టైం సేవింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ముందు ఏం చేస్తారు, ఫస్ట్ క్వశ్చన్ నుంచి చివరి వరకు వచ్చినవన్నీ పెట్టుకుంటూ వెళ్తారు, రానివన్నీ వదిలేస్తారు. వచ్చినవన్నీ పెట్టుకుంటూ వెళ్తారు, రానివన్నీ వదిలేస్తారు. ఇంకొకటి, ఇది చిన్న లైనే ఉంది చదివారు కానీ డౌట్ ఉందనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ పెడతారు. ఆల్రెడీ చదివారు మీకు ఇదే అని డౌట్ కన్ఫర్మేషన్ ఉంది కానీ చిన్న డౌట్ ఉంది, దాన్ని ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెడతారు. ఓకే, మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూకి ఇదే డిఫరెన్స్. ఓకే, మార్క్ ఫర్ రివ్యూ అంటే నీకు ఇది వస్తుంది కానీ ఇప్పుడు చేయరు, టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు, లాస్ట్కి చేద్దాము. ఇది మీకు తెలుసు కానీ ఇంకా డౌట్ ఉందనుకుంటే ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ, ఈ 2. ఓకేనా. ఓకే, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ నుంచి 75 క్వశ్చన్ వరకు కూడా వెళ్తున్నప్పుడు వచ్చినవన్నీ ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు కదా, అప్పుడు అన్ని గ్రీన్ కలర్లో మారుతాయి. మీరు పెట్టినవన్నీ గ్రీన్ కలర్, రానివన్నీ వదిలేస్తారు, అవి రెడ్ కలర్ లాగా మారిపోతాయి. సో వచ్చినవన్నీ గ్రీన్ కలరు, రానివన్నీ రెడ్ కలరు, చూడనివి ఏమున్నాయో అవి అన్నీ చూసేస్తారు. సో అవి కూడా ఓకే, అంటే 1 నుంచి 75 అన్నీ చూసేస్తారు కాబట్టి వైట్ కలర్లో ఏమేమి ఉండిపోవు. పొరపాటున ఏదైనా స్కిప్ అయిపోతే అది చూసుకోండి. ఓకేనా, వచ్చినవన్నీ పెట్టేశారు గ్రీన్ కలర్లోకి, రానివన్నీ రెడ్ కలర్లో ఉండిపోయి. సో ఇవి మరలా చూడాల్సిన అవసరం లేదు. మీరు చూడాల్సినవి ఏంటి, ఓన్లీ మార్క్ ఫర్ రివ్యూ విత్ ఆన్సర్డ్, ఈ 2 మరలా టైం మిగిలితే వెనక్కి వచ్చి చూడాల్సినవి. అర్థమైంది కదా. రెడ్ కలర్లో ఉంటే మీరు చూడొద్దు, ఇంకా 1 నుంచి 75 అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు రెడ్ కలర్లో ఉన్నవి చూడొద్దు, ఎందుకంటే మీకు రావు అని వదిలేశారు ఆల్రెడీ. గ్రీన్ కలర్లో ఉన్నవి ఆల్రెడీ ఆన్సర్ చేశారు వచ్చని, సో ఆ 2 చూడొద్దు. ఓన్లీ పర్పుల్లో మార్క్ ఫర్ రివ్యూ ఉన్నవి, నాట్ విజిటెడ్ ఉంటే చూడండి, ఎందుకంటే పొరపాటున స్కిప్ అయిపోయాయి కాబట్టి అవి కూడా చూడండి. ఓకే, మార్క్ ఫర్ రివ్యూ అనేది టైం మిగిలితే వెనక్కి వచ్చి చూడండి. ఓకే, వచ్చిన వాటిని వెంటనే ఆన్సర్ చేస్తారు, రావు అనుకున్న వెంటనే వదిలేస్తారు. వచ్చేమో కానీ టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ పెడతారు. ఇది కన్ఫర్మ్ అనిపిస్తుంది కానీ కొంచెం డౌట్ ఉంటే మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్ చేసి పెడతారు. ఇంతే, ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మీరు ఎక్కువ స్కోర్ అనేది చేయగలరు. ఓకేనా, అర్థమైంది కదా. ఇదే లాజిక్. బాగా వచ్చినవి మాత్రం టక పెట్టుకుని వెళ్ళిపోవాలి. ఇది తర్వాత లక్కీ లాటరీ ట్రయల్ అండ్ మెథడ్ మాత్రం వాడొద్దు, ఎందుకంటే ప్రతి 3కి ఒకటి తప్పు పోతూ ఉంటుంది, టైం వేస్ట్. ఎందుకంటే మీకు ఒక 45 వరకు 35 నుంచి వస్తే క్వాలిఫై అయిపోతారు, అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. సో ఎక్కువ వచ్చేయాలని ఆశపడద్దు, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మెరిట్ కాదు. ఓకేనా, అందుకే చాలా ఎగ్జామ్స్ చూసే ఉంటారు, 2 ఎగ్జామ్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉన్నప్పుడు ప్రిలిమ్స్ చాలామంది క్వాలిఫై అయిపోతూ ఉంటారు. ఓకేనా, ఎందుకు, క్వాలిఫైయింగ్ తక్కువ పర్సెంట్ ఉంటుంది కాబట్టి అందరూ క్వాలిఫై అవుతుంటారు. ఓకేనా, మెయిన్సే మనకు మెయిన్ కాబట్టి తర్వాత చూద్దాం. ఓకే, ఇది క్వాలిఫై అవ్వడం కోసమే, మరీ ఎక్కువ పెట్టేసాము అని చెప్పేసి తప్పులు ఎక్కువ పెట్టేశారు అనుకోండి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా రావు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. ఓకే, పెద్ద కష్టమేమీ కాదు. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు పెడతారు, ఇప్పుడిప్పుడే సరదాగా కొంచెం ఆల్రెడీ బాగా అర్థమైన రీజనింగ్ చేయగలిగి ఉంటారు కదా, వాళ్ళు ఏమో సరదాగా వచ్చినా కూడా ఇందులో పెట్టేస్తారు ఒక 35 వరకు ఇలా. సో అలాంటి వారు కూడా క్వాలిఫై అయిపోతూ ఉంటారు. సో క్వాలిఫై అవ్వడం కోసం చూడండి. అర్థమైంది కదా, ఎక్కువ కంగారు పడద్దు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఈరోజు రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు చదవడం ఆపేయండి, సరిపోతుంది. లేదంటే సాయంత్రం కూడా చదవండి, నైట్ మాత్రం ఫుల్ రిలాక్స్ అవ్వండి, బాగా పడుకొని నిద్ర ఉండాలి, చాలా ఇంపార్టెంట్. లేదంటే అక్కడికి ఇలా హెడేక్ వచ్చినా లైట్గా చిరాగ్గా ఉన్న ఎగ్జామ్ అయితే క్లియర్గా అటెంప్ట్ చేయలేరు. ఎగ్జామ్కి ఎప్పుడు కూడా ఫ్రెష్ మైండ్తో ఉండాలి.
ఎగ్జామ్కి వెళ్ళే ముందుకు టక 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 టక్కమని బిట్స్ చూసుకుంటూ చదవద్దు, ఓకేనా? టక టక టక్కమని బిట్స్ చూసుకుంటూ చదవద్దు. రేపు మాత్రం ప్రశాంతంగా ఉండాలి. ఎగ్జామ్ సెంటర్కి తెలుసు కదా ఏమేమి తీసుకోవాలో, పెన్ కూడా అవసరం లేదు, వాళ్ళే ఇస్తారు. పట్టుకెళ్ళని ప్రాబ్లం ఏం కాదు. పెన్ ఉన్న వాళ్ళు ఆపేరు మిమ్మల్ని, ఓకేనా? ఓకే, ఇది ఎవరికైనా తీసుకొని వెళ్తే బెటర్. బండి మీద వెళ్ళే వాళ్ళు లేదా ఆటోలో వెళ్ళే వాళ్ళు, దూరం నుంచి వెళ్ళే వాళ్ళు, ఎగ్జామ్ సెంటర్ తెలీదు అనుకునే వాళ్ళు మాత్రం ముందుగా వెళ్ళేలాగైతే ప్లాన్ చేసుకున్నాం. అందరూ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.